దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఆదివారము నేను చర్చికి వచ్చింది అంకుల్. ఆదివారం రోజు నాకు అభిషేకంలో దేవుడు దర్శనం చేయించాడు అంకుల్. బాప్టిజం పొంది బల్లా తీసుకొని మళ్ళీ పాపాలు చేస్తే వాళ్ళకు నరకం ఉంటుంది అన్నాడు అంకుల్. నరకం కూడా చూపించాడు అంకుల్. చూసిన అంకుల్. అబద్ధాలు ఆడుకోకుండా అబద్ధాలు ఆడిన వారిని, ఫ్రెండ్స్తో తిరిగిన వారిని, బూది మాటలు మాటనే, ఎవరన్నా ఒకరిని కొట్టినా, ఒకరిని తప్పు చేసి మాటనే అట్లా చేసిన వాళ్ళకి కూడా నరకం చూపించాడు అంకుల్. అక్కడ నరకంలో ఒక్కొరు ఖాళీ ఇట్లా పీకుతుంటే చర్మలతో సగం వస్తారు అంకుల్. సార్ అంకుల్ అట్లా 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 చేసినాడు అంకుల్. అలాగే తాడుబోతులను కూడా దేవుడు నమ్ముకొని మళ్ళీ తాగి విరోధమైన పనులు చేస్తే దేవుడు నరకం చూపించాడు అంకుల్. అన్నీ చూపించాడు అంకుల్. ఆ నరకంలోనే పడిపోతారు అంకుల్. నరకంలో పురుగులు అన్నీ ఘోరమయంగా ఉంటాయి అంకుల్. దాని తర్వాత మళ్ళీ అట్లా జరిగినాక నేను ముందు చేసి అంకుల్, ఫ్రెండ్స్తో తిరిగి అంకుల్. అవన్నీ దేవునికి క్షమించమని 7 రోజులు ఫాస్టింగ్ కూడా తీర్మానం తీసుకున్నాను అంకుల్. ఈరోజు 3వ రోజు అయిపోయింది అంకుల్. ఇంకా 4 రోజులు ఉంది అంకుల్. ఆమె ఇప్పుడు ఎట్లా ఉంది నీకు? ఇప్పుడు బాగుంది అంకుల్. దాన్ని చూసిన వాళ్ళే నీకు ఇంత గొప్ప మార్పు వచ్చింది. ఇంకా ఏం గేములు ఏంటి ఆడకూడదని డిసైడ్ అయినాను. డిసైడ్ అయినావు. దేవునికి స్తోత్రం. డైలీ ఇప్పుడు ఎట్ట ఆత్మీయ జీవితం ఎట్ట ఉంది అంటే ఇప్పుడు మామూలుగానే ఉంది అంకుల్. లేస్తని ప్రార్థన చేసుకుంటా, నైట్ అయితే ప్రార్థన చేసుకుని పండుకుంటాం అంకుల్. మిగతాటప్పుడు స్కూల్కి దేవుడు చూపించిన కృపని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. యవనస్తులు దేవుని కొరకు నమ్మకంగా ఉంటే దేవుడు ఎంత గొప్ప కార్యాలైనా అంత దేవుని చేయబోతున్నాడు. సభలు కూడా దేవుని మైండ్ హల్లెలూయా. చిన్నపిల్లల మీద సియోను సంఘంలో ఉండి దేవుడు దిగి వచ్చి జరిగిస్తున్న పరిచర్యలో చిన్న పిల్లల కొరకు, యవనస్తుల కొరకు, అందరి కొరకు పరిశుద్ధ పుస్తకంని చెప్పి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఉన్న మర్మాన్ని విడుదల చేసి ఆ దూర చేతిలో ఉన్న చిన్న పుస్తకం దేవుడు విడుదల చేసి ఈ గ్రామంలో ఉండి లోకమంతటి ఇవ్వబోతున్నారు. ఈ సంఘంలో ఉన్న యవనస్తునికి దేవుడు ఈ నరకం చూపించి, నరకంకి ఎంత భయంకరంగా చూపించి మాత్రం కాదు, ఈ పరిశుద్ధ పుస్తకంలో ఉన్న కార్యాలు కూడా, అంటే పరిశుద్ధ పుస్తకం చేతిలో పెట్టుకుంటే బిడ్డలు ఎలాగ మారిపోతున్నారో దాని కుమారుడి జీవితంలో జరిగించున్నారు. హల్లెలూయా. చెప్పండి కూడా జరిగింది. పరిశుద్ధ పుస్తకం వచ్చినాక జరగబోతుంది ఇదంతా, కానీ ఇప్పుడే దేవుడు ఈ కుమారుడి జీవితం జరిగించి దేవునికి నమ్మకంగా మారిపోయినాడు, సేవకులుగా చేసుకున్నాడు. దేవునికి మహిమ.